హాయ్ అండి. అందరూ పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు శుభ్రం చేసుకుంటారు కదా! కాకపోతే శుభ్రం చేసే ముందు ఇయన్నీ తెలుసుకుని ముందు మనం శుభ్రం చేయడానికి సిద్ధం అవ్వండి. మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. ఎలా పడితే అలా దేవుడి పటాలు ఎప్పుడు పడితే అప్పుడు మనం శుభ్రం చేయకూడదనమాట. అలా చేయటం వల్ల మనకి కొన్ని అంటే ఇంట్లో లక్ష్మీదేవి నిలబడిపోవటం, అలాగే మనకి లేనిపోయినయి అవ్వటం అలా జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే కొన్ని అనేది పూజా గది అనేది ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఏంటి అనేది ఈ 10 విషయాలు మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటాం. అయితే పూజా గదిని శుభ్రం చేసుకునే సమయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలండి. ఎప్పుడు పడితే అప్పుడు పూజా గదిని శుభ్రం చేయకూడదు. లేదంటే మీ పూజా గదిలో ఉన్న దేవతలు అందరూ బయటికి వెళ్ళిపోతారనమాట అని చెప్పేసి అంటారు మనకి. అది ఎప్పటి నుంచో ఉన్నదనమాట. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు మనం పూజా గది శుభ్రం చేయకూడదు. ఏ రోజున పూజ గది శుభ్రం చేయాలి, దీపారాధన నియమం ఏంటి, పూజ గదిలో దేవుడి విగ్రహాలు ఉండొచ్చా, ఉదయం 9 గంటలకు దీపారాధన చేస్తే అసలు పుణ్యం లభిస్తుందా, మనం టిఫిన్ చేసి దీపారాధన చేయొచ్చా, ఇలాంటివి ఎన్నో విషయాల గురించి నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ముందుగా మీరు పూజలకి దేవుడి ఆశీర్వాదం కలగాలన్నా మీ పూజా గది శుభ్రంగా ఉండాలి. ముందు మెయిన్ మీరు తెలుసుకోవాల్సింది అదేనండి. మనం ఎప్పుడైనా సరే పూజ చేయాలి అంటే ముందు మన దేవుడి గది అనేది శుభ్రంగా ఉండాలన్నమాట. అప్పుడే దేవుడి ఆశీర్వాదం మనకు కలుగుతుంది. మీ పూజ గది శుభ్రంగా ఉండాలి అంటే మనలో చాలామంది పూజ గదికి అవసరమైన వస్తువులు పెట్టుకుంటాం. దీనివల్ల మన ఇంటికి ఎట్లా పడితే వస్తువులన్నీ ఎట్లా పడితే అట్లా పెట్టుకోవడం వల్ల దీనివల్ల మన ఇంటికి వాస్తు దోషాలు కూడా ఉంటాయి అన్నమాట. మనం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మీ పూజ గది శుభ్రంగా ఉంటేనే మీ ఇంట్లో దేవతలు కూడా ప్రవేశిస్తారు. పూజ గది శుభ్రంగా లేకపోతే మనం ఏ సమయంలో ఏది చేసినా కూడా అది వేస్టే అన్నమాట. చేసే సమయంలో పూజ గదికి మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే పూజ గది శుభ్రం చేసేటప్పుడు చీపిరి అనేది ఉపయోగించకూడదండి. చీపిరి అసలు ఉపయోగించకూడదు. శుభ్రమైన వస్త్రాలు తీసుకోవాలంటే కొత్తగా ఉన్న వస్త్రాలు కానీ లేకపోతే అవే దేవుడికే ఉపయోగించి చక్కగా ఉతుక్కుని మళ్ళీ ఆరబెట్టుకుని మళ్ళీ దేవుడికే ఉపయోగించేటట్లు ఆ వస్త్రాలను పెట్టుకోవాలి ఫస్ట్. అయితే పొరపాటును కూడా మంగళవారం కానీ ఏ రోజులు మనం దేవుడి గది శుభ్రం చేయకూడదంటే మంగళవారం కానీ శుక్రవారం రోజులు కానీ పూజ గదిని శుభ్రం చేయకూడదండి. ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజున ఏదైనా పండగ వస్తే దాని ముందు రోజే మనం పూజ గదిని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. పూజ గది శుభ్రం చేయాలి అంటే గురువారం కానీ లేదా శనివారం కానీ లేకపోతే సోమవారం అయినా సరే పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. ఈ 2 రోజులు గురువు శనివారం అయితే ఇంకా మంచిదనమాట. పూజా మందిరం శుభ్రం చేసుకోవచ్చు. అలాగే అమావాస్య, మనకి నిన్న అమావాస్య కదా, ఈ అమావాస్య రోజు పౌర్ణమి రోజు కూడా శుభ్రం చేయకూడదండి. అమావాస్యకి చేయకూడదు, అలాగే పౌర్ణానికి కూడా శుభ్రం చేయకూడదు. కానీ అమావాస్య అయిన తర్వాత రోజు మాత్రం ఖచ్చితంగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. మనకి నిన్న ఆదివారం అమావాస్య కాబట్టి నేను ఇవాళ సోమవారం పూజ గదిని శుభ్రంగా చేసుకుంటున్నాను అనమాట. అందుకనే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏకాదశి రోజు శుభ్రం చేయకూడదు, ద్వాదశి రోజుల్లో శుభ్రం చేయకూడదు. ఎందుకంటే ద్వాదశి రోజు దేవతలు సంచరిస్తారంట. అందుకని పూజా గదిలో చిత్రపటాలు ఎక్కువ ఇప్పుడు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి మనకి ఏకాదశి ద్వాదశిలో దేవుళ్ళు అనేవాళ్ళు సంచరిస్తారు కాబట్టి మనం ఆ రోజు శుభ్రం చేయకూడదు. అట్లాగే ఒకటి కన్నా ఒకే దేవుడి చిత్రపటాలు ఎక్కువగా మనం ఉంచుకోకూడదండి. అలాగే దేవుడి విగ్రహాలు అనేవి మనకి గుప్పెడు ఉంటుంది కదా, మన చేతి గుప్పెడు, మనం ఆ విగ్రహం చేతిలో పట్టుకుంటే బయటికి కనిపించకూడదు అనమాట. అట్లా అంత సైజు పెట్టుకోవాలన్నమాట. అంతేగాని పెద్ద మనం పెట్టుకోకూడదు. అట్లాగే పూజ గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు శివలింగానికి అయితే చక్కగా నీళ్లు పోసి అభిషేకం చేసుకోవాలి. ఇంకేమీ వద్దండి, ఒక్క నీళ్ళతో అభిషేకం చేసుకుంటే చాలు. ఏదో ఒకటి మీ ఇంట్లో ఏది కలిగితే అది నైవేద్యం పెట్టుకుని పుష్పాలు పెట్టుకుంటే సరిపోయిద్ది అనమాట.
ఇంకొకటి ఏంటంటే మన దేవుడికి పెట్టి ఉపయోగించే పుష్పాలని ఎండిపోయాక ఎక్కడ తీస్తాం కదా, మనం డస్ట్‌బిన్‌లో వేయకూడదండి. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం డస్ట్‌బిన్‌లో వేయకూడదు. మీకు నీళ్లు పారుదల అయ్యేది దగ్గరలో లేదు, మనకి నదులైనా చెరువులైనా కాలువలైనా సరే మనకి దగ్గరలో లేవు అనుకోండి, మనకి చెట్లు అనేవి ఎక్కడైనా ఉంటాయి కాబట్టి చెట్టు మొదట్లో తీసుకెళ్ళి ఆ పుష్పాలని ఏదైనా చెట్టు మీద పడేయటమో అదే విడిచిపెట్టడమో, ఆ చెట్టు మొదట్లో పోసి రావడమో చేయండి. అంతేగాని డస్ట్‌బిన్‌లో మాత్రం వేయకూడదనమాట. ఏదైనా దేవుడుకి అదే చెప్తున్నాను కదా, చాలామంది చేసే పని ఏంటంటే డస్ట్‌బిన్‌లో వేయటం. అది మాత్రం చేయకూడదు. అలాగే పూజా గదిలో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపం నుంచి వచ్చే పొగ వల్ల పూజా మంత్రం ఇందాక నేను తుడిచాను కదా, పూజా మంత్రం మొత్తం పైకి ఎవరికైనా సరే మసి పట్టిద్ది కాబట్టి దాన్ని తడిపి ఒక వస్త్రాన్ని తీసుకుని శుభ్రంగా తుడుచుకోవాలండి. అట్లా మొత్తం మసల్లే పట్టిన దాని దగ్గర కూడా మనం అట్లా ఎట్టబడితే అట్లా పూజ చేయకూడదు. జిడ్డు పట్టిన ఆటల్లో దీపారాధన చేయకూడదు. ఇప్పుడు మీకు ఉదాహరణకి నేను చెప్పాలి అంటే, ఇప్పుడు మనం అన్నం తింటామండి, ఆ పళ్ళెం కడుక్కోకుండా సాయంత్రం మళ్ళీ అదే పళ్ళెంలో మనం అన్నం తింటామా? తినలేంగా. మనకే రోతగా ఉంటుంది కదా. ఆ పళ్ళెంలో ఎంగిలి పళ్ళెంలో కడుక్కోకుండా ఆ పళ్ళెం అలాగే ఉంచి మనం సాయంత్రం రేపు అయితే భోజనం చేయలేం కదా. అట్లాగే దేవుడికి కూడా ఎప్పటికప్పుడు అంటే పొద్దున్న దీపారాధన చేస్తే సాయంత్రం ఆ దీపం వెలిగించు, కానీ తెల్లారి మాత్రం దీపారాధన కుందులు అనేవి కడుక్కోకుండా దీపారాధన చేయకూడదు. శుభ్రంగా ఆ పట్టిన మసంతా కడుక్కోవాలన్నమాట. లేకపోతే పసుపుతో గంధంతో కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఆ వస్త్రానికి ఆ చిత్రపటాలకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలండి. పూజా గది శుభ్రం చేసేటప్పుడు దేవుడి విగ్రహాలను నేలపై పెట్టకూడదు. ఇప్పుడు ఇందాక నేను చూపించాను కదండి మీకు, ఒక వస్త్రంపై ఏదో ఒకటి, ఏదో జాకెట్ ముక్క అయినా సరే దేవుడిది అంటే మనం వాడకుండా ఉన్నది, దేవుడికే మనకు ఉపయోగించే ఏదన్నా ఒక వస్త్రం వేసుకుని వాటిపైన పటాలు కానీ విగ్రహాలు కానీ పెట్టుకుని శుభ్రం చేసుకుని అక్కడ పెట్టి మనం చేసుకోవాలి. దీపారాధన కొందులు కొంతమంది కూడా మసిపట్టి ఉంటాయండి, వాటిల్లోనే కడుక్కోకుండా మళ్ళీ దీపారాధన చేస్తారు. నేను అట్లా చాలామందిని చూసా. కాకపోతే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని అలా చేయకూడదని చెప్తే వాళ్ళు మనల్ని విచిత్రంగా, అబ్బో నువ్వు చేస్తున్నావు అని చెప్పి అందరు రోజు గడిగే ఓపిక ఎవరికి లేదులేమ్మా అని ఎదురు మనల్ని ప్రశ్నేస్తారు. అందుకని ఒకరికి మంచి చెప్పడం కూడా తప్పైపోయిన రోజులండి ఇవి. అందుకనే కొంతమంది అయినా చూసి తెలుసుకుంటారని మనం చేసే పూజ ఆ దేవుడికి చేరాలి అంటే కొన్ని మన నియమాలు పాటించాల్సిందేనండి. అందుకనే చెప్పడం జరిగిందనమాట. జిడ్డుగా ఉండకుండా చక్కగా ఏ రోజుకి ఆ రోజు దీపారాధన కుందులు కడుక్కుంటాం. ఏముందండి, చింతపండు పెట్టి చక్కగా చేసుకుంటే తెల్లగా మెరిసిపోతాయి అన్నమాట. స్నానం చేయకుండా పూజా గది శుభ్రం చేయకూడదండో. ఇంకోటి ముఖ్యమైన విషయం, చక్కగా తల స్నానం చేసి పూజా గది శుభ్రం చేయాలి. అది పూజ గది, మన ఇంట్లో చేసుకునే పనులు కాదు. ఎట్టబడితే అట్లా చేయడానికి తల స్నానం చేసి మనం పూజ గది శుభ్రం చేసుకోవాలి. దేవుడి విగ్రహాలను కూడా శుభ్రం చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో పూజించే ఆ విగ్రహాలు ఖచ్చితంగా దైవశక్తులు ఉంటుందండి. విగ్రహాలకి దేవుడికి చిత్రపటాలకు వేసి గట్టిగా రుద్దకూడదు. చక్కగా కొత్త బ్రష్ తీసుకున్నానండి నేను, అందుకనే నేను వాడుతున్నాను కదా. ఇది వెండి వస్తువుల్ని తొందరగా ఇది అవ్వటం కోసం ఒకటి చూపించే కదా, డబ్బా పేరేంటో గుర్తు రావట్లేదు అనమాట. దాన్ని వేసి ఆ లిక్విడ్ వేసి నేను విగ్రహాలు నెలకొకసారి కడిగి పెట్టుకుంటానన్నమాట. ఖచ్చితంగా అమావాస్య వెళ్ళిన తెల్లాలి కానీ ఏమన్నా పండగలు వచ్చేటప్పుడు కానీ ఇట్లా దేవుళ్ళు అవన్నీ నేను శుభ్రం చేసుకుని పెట్టుకుంటానండి. మనం పూజ గది శుభ్రం చేసిన తర్వాత పూజ గది అంతా ఒక్కసారి నీళ్లు చల్లుకోవాలండి. ఎందుకు పసుపు నీళ్ళు చల్లుకున్నాం అనుకో మనకి ఇంకా శుద్ధి అయిపోయిన అనమాట. మన పూజ గదిలో దేవతలు అనేవాళ్ళు నివసిస్తారు కాబట్టి ఊరినే పసుపు నీళ్ళు చల్లుకుంటే మనకి ఆ ఫలితం అనేది రెట్టింపు అవుతుందండి. చక్కగా పూజ గదిలో ఇలా చేసుకున్నామంటే చక్కగా శుద్ధి అయిపోయిద్ది అనమాట. పూజ గదిని రాత్రిపూట శుభ్రం చేయకూడదు. మళ్ళీ ఇంకొక విషయం గుర్తుంచుకోండి, రాత్రిపూట శుభ్రం చేయకూడదు. అలా శుభ్రం చేశారు అనుకోండి, రాత్రిపూట ఆర్థిక సమస్యలు వస్తాయని ఎవరో చెప్తే విన్నానండి నేను. ఎందుకండి లేనిపోయిన ఉన్న సమస్యలే మనకి తీరినట్టు మళ్ళీ రాత్రిపూట ఎందుకులేండి శుభ్రం చేయటం. ఇక ఇప్పుడు కుదరపోయింది అనుకోండి, ఏదో ఒక రోజు పెట్టుకుని చక్కగా శుభ్రం చేసుకోండి. అది శనివారం అలా వచ్చేటట్లుగా
తెల్లారి సండే అయితే కాస్త ఖాళీగా ఉంటుంది కాబట్టి అలా చూసుకుని చేసుకోండి అనమాట. పీరియడ్స్ పూర్తి అయిపోయిన తర్వాత అట్లా శుభ్రంగా చేసుకుంటారుగా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఇట్లా పీరియడ్స్ వచ్చినా మనకి ఏదన్నా 5 రోజులు పూర్తి అయిపోయాక మనం ఇల్లు తుడిసేటప్పుడు కనుక కాస్త పసుపును కల్లుప్పు వేసి తుడుచుకొని చక్కగా ఇల్లు కూడా శుద్ధి అయిపోయిద్ది అంటారండి. నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. నా వీడియోని ఇప్పుడు దాకా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అనమాట. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీప దీప దీపం వెలిగిస్తాం కదండి. ఇప్పుడు మనం అవి ఆరిన తర్వాత ఆ దీపారాజన కుందుల్ని చక్కగా తీసి కడిగి ఎప్పటికప్పుడు పెట్టుకున్నాం అనుకోండి, అవి కొండెక్కిపోయినాక అంతా మంచిగా జరుగుతుందనమాట. అట్లా అని ఎట్లా పడితే అట్లా మాత్రం దీపారాజన చేయొద్దు. న్యూస్ పేపర్లు వేయకూడదండి దీపారాజనలో. న్యూస్ పేపర్లు వేయరు. కాకపోతే ఏదైనా క్లాత్ వేసుకోండి, లేకపోతే ఇట్లా ఏదైనా స్టిక్కర్లు ఏమన్నా మీకు అవైలబుల్ ఉంటే నేను అతికిచ్చినట్టుగా స్టిక్కర్లు వేసుకుంటే చాలన్నమాట. కాకపోతే సీతారాముల విగ్రహాలు ఒకటి, లక్ష్మీనారాయణ అంటే వెంకటేశ్వర స్వామి ఒకటి మీ పటాల్లో ఉంటే భార్యాభర్తల మధ్య చక్కగా వాళ్ళని పూజిస్తే, వాళ్ళు మీ ఇంట్లో ఉంటే మీ మధ్య కూడా అంతే బాగుంటుందని అంటారు. మరి ఉగ్ర రూపంలో ఉన్న దేవతలను ఎప్పుడు పటాలు ఉంచుకోకూడదండి. మన శాస్త్ర ప్రకారం 33 కోట్ల దేవతలు ఉంటారనమాట. అందుకని మనం ఉగ్ర రూపంలో ఉన్నవి ఎప్పుడు పెట్టుకోకూడదు. అదే ఒక గోమాతను తీసుకొచ్చి, గోవు ఉంటుంది కదా, వెండి కూడా ఆవు దూడ ఇవి అమ్ముతున్నారు కదా, అవి తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నామంటే 33 కోట్ల దేవతలు మన ఇంట్లో ఉన్నట్టే. అందుకనే ముక్కోటి రోజు ఆ 33 కోట్ల దేవతలు దిగొస్తారు వైకుంఠ ఏకాదశి రోజు అని, ఆ రోజు కొలువై ఉంటారని కూడా మనం అనుకుంటాం. లక్ష్మీదేవి చిత్రపటం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఒకటి గణపతిది కూడా, వినాయకుడిది, లక్ష్మీదేవిది ఎప్పుడైనా సరే తప్పనిసరిగా ఉండాలి. తూర్పు వైపుకి అంటే దేవుడు పడమర చూసేటట్లు మనం తూర్పుకు నుంచునేటట్లుగా మనం ఎప్పుడైనా సరే చిత్రపటాలను అలా ఉంచుకుంటే మనకి సంతోషం, సౌభాగ్యాలు కూడా లభిస్తాయి అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు. పశ్చిమ దిశగా అంటే దీపారాధన చేస్తే మనకు సంపద పెరుగుతుందంట. లక్ష్మీదేవి విగ్రహం ఉంటే చాలా మంచిదండి. చీకటిగా ఉండకూడదు. అదే చిన్న లైట్ పెట్టుకోవాలండి మీరు దేవుడి గుడిలో. ఎప్పుడూ కూడా 24 గంటలు కూడా ఆ దేవుడి గుడిలో ఆ లైట్ అనేది వెలుగుతూ ఉండాలన్నమాట. అప్పుడే మీకు అంతా చక్కగా మంచి జరిగిద్ది. అంటే ఆ కాంతి అనేది ఎప్పుడు బాగుండాలి. అంటే చీకటిగా ఉంచకూడదు దేవుడిది. ఏమీ తినకుండా దీపారాధన చేయాలా అంటే, ఏమండి ఈ రోజుల్లో షుగర్లు, బీపీలు అందరికీ ఉన్నాయి కాబట్టి మనం తినలేదు, నీరసం వచ్చేసిద్ది అన్న ఆలోచనతో పూజ చేసే కన్నా చక్కగా తిని ప్రశాంతంగా పూజ చేసుకోవడం బెటర్ అనమాట. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీ అందరికీ నచ్చితే నాకు ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రశాంతంగా పూజ చేసుకోండి. దీపారాధన చేయడం ముఖ్యం. మన సంకల్పం దీపారాధన చేయడం. అది చేసి శుభ్రంగా దేవుడికి దీపం, నైవేద్యం, ధూపం, పుష్పం, గంధం సమర్పయామి అనుకుంటా ఆయనకి అంతవరకు పెట్టుకుని మన ఇంట్లో ఏది ఉంటే అది దేవుడికి నైవేద్యంగా పెట్టుకుని పూజ చేసుకోవడం ఇదనమాట. నేను దుర్గాదేవికి అంటే నాకు చాలా ఇష్టం అండి ఆ అమ్మ అంటే మాత్రం. అందుకే ఆ అమ్మకి చక్కగా పెద్ద బొట్టు పెట్టుకోవడం అంటే ఇంకా బాగా ఇష్టం అనమాట. అందుకే ఆ అమ్మకి నేను గాజు పెట్టి పెద్ద బొట్టు పెట్టుకుంటున్నాను. అమ్మ ఎలా అంటే నా కన్న తల్లి కన్నా నా ప్రతి ఒక్క బాధ నేను ఆ తల్లికే చెప్పుకుని బాధ అయినా సరే, సంతోషమైనా సరే, నాకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఆ అమ్మకి చెప్పుకుని మురిసిపోతానండి. అమ్మయ్య నా అమ్మకి చెప్పేసాను ఆ కష్టాలన్నీ, నా తల్లే చూసుకునేది, అమ్మాయి నేను ఇంకా రిలాక్స్ అవ్వచ్చు అన్న ఇదిలోనే ఉంటానన్నమాట. ఇంకా అమ్మని చూడు చక్కగా రెడీ చేసి చక్కగా చిన్న బొట్టు అయితే పెట్టుకున్నానండి. అమ్మను కూడా రెడీ చేసుకున్నాను. ఇక ఈ రోజైతే ఇట్లా పూజా గది అన్నీ శుభ్రం చేసుకుని, అమావాస్య అయిపోయిందని ఇవాళ అయితే చక్కగా ఇలా శుభ్రం చేసుకుని పూజా గది అంతా ఇలా నీట్గా అయితే పెట్టుకున్నానండి. మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆగండి ఇప్పుడు మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత కూడా నేను మా దేవుడి మందిరం ఎలా ఉందో చూపించాలి కదా. ఇవన్నీ
అవి ఎక్కడున్నాయో అక్కడ ప్లేస్లో పెట్టేసి మీకు ఇవన్నీ నేను చూపించకపోతే ఎట్లాగండి. అయితే మొత్తం సర్దినాక ఎలా ఉందో కూడా చూపించేస్తాను చూడండి. అసలు ఎంత బాగా వచ్చిందో చూసారు. ఏదైనా శుభ్రం చేసుకుంటే ఏ వస్తువైనా అందంగానే ఉంటుందని చెప్పేసి ఇది అయిందండి. ఇదిగోండి మొత్తం అదంటే ఆ చెక్కకి ఆ మసి ఎంత రుద్దినా పోవట్లేదనమాట. అందుకనే తుడిసి పెట్టాను. మొత్తం ఆ పైన పట్టిందనమాట మసంతా. అది రుద్దేశాననమాట పోవట్లా. అది చెక్క కదండి, మళ్ళీ తడి ఎక్కువ పెడితే ఉబ్బిద్దేమోనని అలా వదిలేసా. కానీ ఎంత బాగా వచ్చిందో కదా దేవుడి గది. చక్కగా మా కృష్ణయ్యకి కూడా బొట్టు పెట్టేశాను. ఇందాక అమ్మవారిని చూపించాను కదా పెద్ద బొట్టు పెట్టి, ఆ అమ్మవారి పటం కూడా చక్కగా అమ్మవారిని కూడా అక్కడ అమ్మవారి ప్లేస్లో పెట్టేశా. ఇటు మా ఏడుకొండల స్వామిని కూడా చక్కగా బొట్టు పెట్టి గంధం బొట్టు పెట్టి అలంకరించానండి. ఇంతటితో నా పూజా మందిరం శుభ్రం అయిపోయింది.